అమెరికాలో ట్రంప్ టెన్షన్ పట్టుకుంది. ప్రవాస భారతీయుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో దడపుట్టిస్తున్నారు డొనాల్డ్. దేశంలో ఉంటున్న విదేశీయులపై అమెరికా సర్కారు ఆంక్షలను కఠినతరం చేసింది. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వత నివాసితులు కాలేరు అంటూ ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కామెంట్స్ చేశారు. దీంతో లక్షలాది మంది వలసదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇమిగ్రేషన్ నియమాలను కఠినతరం చేసింది అమెరికా. తమ దేశంలోకి ప్రవేశించే, నిష్క్రమించే H1B, F1 గ్రీన్ కార్డు వీసాదారులను అమెరికన్ ఏజెన్సీలు నిశితంగా గమనిస్తున్నాయి. నిజానికి అమెరికాకు వెళ్లే వారి డాక్యుమెంటేషన్ పరిశీలన పలు దశలుగా కొనసాగుతుంది. దీంతో తీవ్రమైన జాప్యం జరుగుతుంది. ఫలితంగా దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి సమయాన్ని అధికారులు పొడిగిస్తున్నారు. గ్రీన్ కార్డ్ అంటే శాశ్వత నివాసితులు, H1B అంటే అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు, ఇక F1 అంటే స్టూడెంట్స్ వీసా హోల్డర్స్. ప్రయాణ సమయంలో తమ చెక్ లిస్ట్ను అందుబాటులో ఉంచుకోవాలి. ప్రపంచంలోని 43 దేశాలకు చెందిన ప్రజలు అమెరికాలోకి ప్రవేశించకుండా ఉండేందుకు లేదా వారి రాకను పరిమితం చేయడానికి డొనాల్డ్ ట్రంప్ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. అమెరికాలో చట్టాన్ని గౌరవిస్తూ పన్ను చెల్లించే భారతీయులకు ఎటువంటి ప్రయాణ నిషేధం లేదా పరిమితులు లేనప్పటికీ వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఇమిగ్రేషన్ ఆఫీసర్స్.